నిన్న పెడతారా? ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు నువ్వు మెనూ బోర్డు? మెనూ బోర్డు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. సార్ ఇస్తే మార్చుకుందామని పెట్టుకున్నాం సార్. నిన్న ఎందుకు పెట్టారు మరి? కలెక్టర్ గారు నిన్న మా డీటెయిల్లో మేడం ప్రతాప్ రెడ్డి ఆడు ఫుడ్ కమిటీ చైర్మన్ అని తైలిచ్చారు మీరు అంతే. లేదు సార్. గమ్మునుండే స్వామి, నువ్వు నోరు తెలిసి అబద్ధాలు ఉన్నట్టున్నావు. నువ్వు పెద్ద ఏందో వచ్చి ఇందాక హడావుడి చేసినావు, ఏదో నీతిగా నిజాయితీగా ఉన్నావు అనుకుంటే నేను చాలా వారం ఉంది నీ కాడంతా. ఏమండి ఏం చేస్తారు? ఈయనకి ఎంత ఇస్తావు నెలకు నువ్వు? మేము పిల్లోళ్ళం, నువ్వు చెప్తే వినడానికి షోలో పూలు ఉన్నాయి. గమ్మునున్నాయా? లేకుండా ఉంటే ఏంది? ఆయన ఏం తనిఖీ చేస్తా నిన్ను? నీ మీద ఎవరు అబ్జర్వ్ చేసేది ఆయనే కదా. ఆయన ఈరోజు సైలెంట్గా ఉన్నాడంటే ఏంది కారణం? ఏంది ప్రిన్సిపాల్ సార్ చూస్తాడా బాబు? అంతా మోసం ఉన్నట్టుంది అంతా. మీరు ఏమండి కొంచెమన్నా ఇది లేదా? పేద పిల్లలండి, ట్రైబల్ పిల్లలు, వాళ్ళ కడుపులు కొడితే మనకేమొస్తుంది సార్? ఏం సార్ మేము వచ్చి చెప్తే మారేదేంది? ముందేమైంది ఆ తెలివితేటలు? న్యాయం కాదండి. దేవుడు ఉన్నాడు ఒకటి చూస్తా ఉంటాడు అన్నీ మనం చేసేటి. మీరు ఏఎస్డబ్ల్యూ నువ్వు పనికిరావా? నువ్వు అన్ఫిట్, కమాండింగ్ లేదు నీ కాడ అంటే నువ్వేందని వాళ్ళు ఏదైనా నెల మామూలు తీసుకుంటావా? మరి చెప్పండి మరి ఏంది, ఎందుకు ఈ విధంగా ఉంది? పిల్లలు క్లియర్గా చెప్తున్నారు పెద్ద ఆయన. ఏం లాభం అండి? మీరు వచ్చి పిల్లలతో మాట్లాడితే అన్నీ తెలుస్తాయి. మీరు పోండి 10th క్లాస్ రూమ్లోకి పోయి మాట్లాడుకోండి, అన్నీ చెప్తారు డగడగడగడగా. ఇది కరెక్ట్ కాదండి. మీరు పద్ధతులు మార్చుకోవాలా. ఆడ అంతే. దూరణాల ట్రైబల్ హాస్టల్లో ఇదే పరిస్థితి, ఈడ ఇదే పరిస్థితి, ఇంకా ట్రైబల్ హాస్టల్లో అన్నింటిలో ఇదే పరిస్థితి ఉన్నట్టుంది డీడీ గారు. ఇదంతా మోసం. పిల్లల కడుపులు కొట్టడం ఏంటండి? నాకు అర్థం కావడంలే. మన దేవుడు